జాల్ అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు, కుదిరితే హెల్ప్ చేస్తే చాలు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా తమ కాళ్ల మీద తామే నిలబడుతున్నారు. చూపు కనిపించకపోయినా బతుకుదారిలో సక్సెస్ అవుతున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా నడుస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని సక్సెస్ అవుతున్న హ్యాండిక్యాప్ పై స్పెషల్ స్టోరీ. రంగుల ప్రపంచం కనిపించదు, మాయా ప్రపంచాన్ని చూడలేరు. కానీ ఈ ప్రపంచంలో తాము ఒకటంటున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా లైఫ్ ని ఛాలెంజ్ గా తీసుకుని సత్తా చూపిస్తున్నారు. రెండు కళ్ళుంటేనే చాలా మంది సరిగా వెళ్లలేరు. కానీ వీళ్ళు అలా కాదు. కార్లు తోలగలరు, రోడ్లపై నడవగలరు, ఆఫీస్కెళ్లి నేరుగా ఇంటికి వెళ్లగలరు, మ్యూజిక్ వాయించగలరు, మ్యాజిక్ చేయగలరు, చెస్ బోర్డుపై తామెంత జీనియస్ చూపించగలరు. సంకల్పం అనే పెద్ద మాట ఇలాంటి వాళ్లకి వాడడంలో అతిశయోక్తి లేదు. నిజమే, సంకల్పమే వీళ్ళందరినీ నడిపిస్తోంది. కమిట్మెంట్ పై కమిట్ అయి ఉండి కావాల్సిన రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నారు. కళ్ళు లేని వాళ్లంటే కర్రలు పట్టుకుని నడుస్తారని తెలిసిందే. కానీ వీళ్ళు కంప్యూటర్లపై వర్క్ చేయడంలో మేధావులు. స్మార్ట్ ఫోన్లని స్మార్ట్ గా వాడగలరు, బ్యాండ్ పట్టుకుంటే మ్యూజిక్ వాయించగలరు, ఆఫీస్ కి వెళ్తే ఉద్యోగం చేస్తారు, ఇంటికెళ్తే ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటారు. ఇతనికి రెండు కళ్ళు లేవు, అయినా ఈయన ప్రయాణం ఆగదు. ఎక్కడికైనా వెళ్ళగలడు, చేతిలో కర్రుంటే చాలు. ఇతని పేరు శివప్రసాద్. రోజు సిటీ బస్ లో ఆఫీసుకు వెళ్లి వస్తుంటాడు. ఎవరి సాయం లేకుండానే బస్టాండ్ వరకు వస్తాడు. బస్ ఎక్కి ఇంటికొస్తాడు. ఏ సమస్య లేకుండా తన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఇతను రవి గణేష్. రెండు కళ్ళు లేకపోయినా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాడు. మ్యూజిక్ మాస్టర్ ఇతను. ఓ ప్రైవేట్ స్కూల్లో మ్యూజిక్ క్లాసులు చెబుతున్నాడు. ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తాడు. ఆన్లైన్ లోనే మ్యూజిక్ నేర్పిస్తాడు. పాటలు పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. సిద్ధి వినాయకం సేవేహం, సిద్ధి వినాయకం సేవేహం, వరం సిద్ధి వినాయకం సేవేహం, వరం సిద్ధి వినాయకం సేవేహం. మూత తీసేసి వేలు తాలూకు చివరు జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టి అక్కడ ఉన్న సూదులు కదలకుండా నెమ్మదిగా మేము టైం చూసుకుని చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే మేము వాడే సెల్ ఫోన్లో టాక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ టాక్ సాఫ్ట్వేర్ వల్ల వచ్చిన మెసేజ్ చదవగలుగుతాం. ఎవరికైతే మేము ఫోన్ చేయాలో వాళ్ళ నంబర్లు వెతుక్కుని వాళ్ళకి మేము ఫోన్ చేయగలుగుతాం. వీళ్ళని చూసి ఎవ్వరూ జాలి పడాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళ పొజిషన్ లో లేరు. నువ్వెంతో నేను అంతే, వీళ్ళు అంతే. సాటి మనిషిగా కాస్త సాయం చేస్తే చాలు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడిషనల్ గా అందిస్తే చాలు. అదే వీళ్ళకి కొండంత బలం. కరెక్ట్ గా ఓ మాట చెప్పుకుంటే అన్ని ఉన్నోళ్ల కంటే వీళ్ళు చాలా చాలా బెటర్. అందరికంటే ఓ మెట్టు పైనే ఉన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ట్రెండ్ కి తగ్గట్లు ముందుకు వెళ్తున్నారు. కళ్ళు లేని తాము ఎదగడానికి టెక్నాలజీ కన్న తల్లిలా సహకరిస్తుందంటున్నారు అందులో. కళ్ళు లేకపోవడం శాపం కాదని, హైటెక్ యుగంలో టెక్నాలజీ వరంలో తమను ఉన్నతులుగా తీర్చిదిద్దుతుందంటున్నారు వారు. కెమెరా పర్సన్ మహేష్తో మల్లేష్, V6, హైదరాబాద్.